హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఈ మధ్య మానవ సంబంధాలు ఎంత ఘోరంగా తయారయ్యాయి అంటే తండ్రి కొడుకు మధ్యలో గొడవ చంపుకోవటం, అక్కా చెల్లెల మధ్య గొడవలు చంపుకోవటం, తల్లి కూతురు మధ్య గొడవలు, ప్రేయసీపీడి మధ్య గొడవలు, భార్యాభర్త మధ్య గొడవలు చంపుకునే వరకు వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. మైసూరు చెందిన ఒక ఆమె ఏం చేసిందంటే 48 ఇయర్స్ ఆమెకి వాళ్ళ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతను 54 ఏళ్ళు. పోలీసులు ఏం చేశారంటే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఆమె ఏం చెప్పింది, ఇట్లా పులి పొలం పనికి వెళ్ళాడు, పులి అతన్ని తీసుకెళ్ళింది అని అనిపిస్తుంది అని చెప్పింది. సో పోలీసులు వెరిఫై చేస్తే అక్కడ అటవీ శాఖ అధికారులతో కలిసి అక్కడ పులి వచ్చిన దాఖలాలు ఏం లేవు. సో తర్వాత ఇంకా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే బయట ఒక రంగు మారిపోయింది, ఒక మృతదేహం దొరికింది. వాళ్ళకి కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం దొరికింది. అది రంగు కూడా మారిపోయింది. మారిపోయినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇదేదో పాయిజనింగ్ ఏం జరిగిందేమో అని చెప్పి. తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే నేరాన్ని ఒప్పుకుంది. సో ఏంటంటే ఈ వైల్డ్ యానిమల్స్ యాక్ట్ ఉంది కదా, అందులో ఏంటంటే ఈ అటవీ జంతువులు ఉంటాయి కదా, అడవి జంతువులు ఎవరైనా చంపేస్తే మనుషుల్ని, తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ భారీగా ఉంటుంది. సో ఆ కాంపెన్సేషన్ కోసం ఆమె ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది, వాళ్ళ భర్తను చంపేసింది. ఎడిపోతున్న సమాజం అంతా అట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేడి. బాయ్.